రటికటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా సున్నపురాళ్లపల్లికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. It is my pleasure and privilege to thank on behalf of all the audience here, on behalf of all the people gathered here today, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, and the Group Chairman of JSW Group, Shri Sajjan Jindal Garu, for performing the puja towards the prosperity of this auspicious plant. That's going to bring lots of prosperity to this region and to all of Andhra Pradesh. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఈవెంట్ని డెఫినెట్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ జరిపించాలన్నమాట. ఎందుకంటే ఆయన కూడా చాలా ఫ్లూయెంట్గా అన్ని భాషలు మాట్లాడేస్తారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని ఫ్లూయెంట్గా ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. కనుక మనం కూడా ఈవెంట్ అలాగే జరపాలి. అవునా కదా?
ఈ ప్రత్యేకమైన రోజుని పురస్కరించుకుని మన రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా తొలి మెట్టుకి ఎప్పుడూ చిన్నంగా ఉండిపోయేలాగా శ్రీ జిందల్ గారు ఇంకా మన ఆనరబుల్ సీఎం గారు 2 మొక్కలు నాటుతారు. ఒకటేమో రావి చెట్టు అవుతుంది, ఇంకొకటేమో వేప చెట్టు అవుతుంది. Symbolic of the growth that this region is set to witness, the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, along with the investors in the steel plant that is going to be constructed here, the group chairman of JSW Group, Shri Sajjan Jindal ji, are planting 2 saplings right now, young plants that will grow into trees. One will be a neem tree and one will be a peepal tree. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మొక్కలు ట్రీ ప్లాంటింగ్ చేయడానికి ఈజ్ బికాజ్ ఈ ప్లాంట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బీ అ గ్రీన్ ప్లాంట్. అంటే వాతావరణంతో మనం ప్రోగ్రెస్ గురించి చేస్తున్న వాతావరణంతో కలిసి ఒక పరిశుద్ధ ప్లాంట్ అవుతుంది అన్నమాట ఇది. So right now, the group chairman of JSW Group, Shri Sajjan Jindal ji, is giving a demonstration or explaining via a 3D model to the Honorable Chief Minister of Andhra Pradesh what this plant will look like. ఈ ప్లాంట్ అనేది ఎలా ఉండబోతుందనే ఒక ప్లాన్ 3D మోడల్ తయారు చేసి మన ఆనరబుల్ సీఎం గారికి శ్రీ సజ్జన్ జిందల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకి ప్రతి ఒక్క నక్ష ఈ ప్లాంట్ది ఆయనకి తెలియజేయాలని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు రాయలసీమని రత్నాలసీమగా మార్చే ఓ కళని ఆయన సాకారిస్తున్నారు.
సో అది ఎలా అవుతుంది ఏమిటి అని అన్ని ప్రశ్నలు డీటెయిల్డ్గా అడిగి కనుక్కుంటున్నట్టున్నారు. సో ఈ 3D మోడల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక ఆనరబుల్ సీఎం గారు శ్రీ జిందల్ గారు మన వైపుకే వస్తారు, ఈ హాల్లోకి వేదిక మీదకి వస్తారు. సో నాతో పాటు కలిసి మీరందరూ కూడా వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తారని కోరుతున్నాను. ఐ విల్ టెల్ యూ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ మీద మనకు కనపడుతుంది. సో ఆ టైంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తాను to please join me in welcoming the Honorable Chief Minister of Andhra Pradesh as well as the Group Chairman of JSW Group. ఆయన డీటెయిల్డ్గా అడుగుతున్న క్వశ్చన్స్లోనే మనకి ఆయన నిరంతర కృషి, ఆయన దృఢ సంకల్పం కనిపిస్తోంది. రైట్, కడప స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే శంకుస్థాపన